హాయ్ వ్యూవర్స్, ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ ఎపిసోడ్లో రెడ్మీ కంపెనీ నుంచి మన ముందుకు రాబోతున్నటువంటి నోట్ 7 అలాగే నోట్ 7 ప్రో మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్తో పాటు ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్లో కన్నా ఈసారి ఈ నోట్ 7 ప్రోలో రెడ్మీ ఏం మ్యాజిక్ చేయబోతుంది, అలాగే దీని ధర ఏ విధంగా ఉండబోతుంది, దీనిలో మేజర్గా వీళ్ళు ఎలాంటి కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్స్ని డిజైన్ చేయబోతున్నారు, అలాగే దీని ఫిజికల్ ఓవర్వ్యూ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మీతోటి నేను ఇన్ డెప్త్ గా డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start the show. Hi, this is Vasu again signing in. Welcome to my channel Vasu Tech Vlogs. Xiaomi కంపెనీ గురించి మనందరికీ తెలిసిందే. 2010లో ఈ కంపెనీ చైనాలో బీజింగ్లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత త్రూఅవుట్ ద వరల్డ్లో వీళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తుంది. ఆల్మోస్ట్ Xiaomi కంపెనీ నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అనే చెప్పచ్చు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ కంపెనీ టోటల్లీ ప్రీమియం సెగ్మెంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ని మనకి బడ్జెట్లోకి తీసుకొని రావడమే. ఈ కంపెనీ నుంచి వస్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా నోట్ సిరీస్కి ఒక ప్రత్యేకత ఉండడం జరుగుతుంది. ఈ నోట్ 4 మొబైల్ ఫోన్, అలాగే నోట్ 5, అలాగే నోట్ 5 ప్రో మొబైల్ ఫోన్స్, అలాగే నోట్ 6, అలాగే నోట్ 6 ప్రో మొబైల్ ఫోన్స్, ఇకపోతే మనకి అతి త్వరలో రాబోతున్నటువంటి నోట్ 7 అలాగే నోట్ 7 ప్రో మొబైల్ ఫోన్లో ఉండేటువంటి స్పెషాలిటీస్ ఏంటి, ఫెసిలిటీస్ ఏ విధంగా వీళ్ళు అప్గ్రేడ్ అవుతూ వచ్చారు, అలాగే నోట్ 7 ప్రోలో మనం చూడబోతున్నటువంటి టెక్నాలజీ ఏంటి అనే దాని గురించి చూసేద్దాం. ఈ Xiaomi కంపెనీ దగ్గర నుంచి రెడ్మీ ఆల్మోస్ట్ ఆల్ విడిపోయి వాళ్ళ తరఫున వస్తున్నటువంటి మొట్టమొదటి ప్రొడక్ట్ ఈ రెడ్మీ నోట్ 7 అలాగే నోట్ 7 ప్రో మొబైల్స్ అని చెప్పొచ్చు. విడిపోవటం అంటే వీళ్ళు కంప్లీట్లీ ఈ కంపెనీ నుంచి సపరేట్ అయితే కాలేదు, రెడ్మీ పవర్డ్ బై Xiaomi అని చెప్పి మన ముందుకు రావటం జరుగుతుంది. రీసెంట్గా Xiaomi కంపెనీ దగ్గర నుంచి మనకి ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ ఫోన్ అయినటువంటి Xiaomi పోకో ఫోన్, అంటే పోకో అనేది కూడా ఒక బ్రాండే, దట్ పవర్డ్ బై Xiaomi అని చెప్పి మనకు రావడం జరుగుతుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని చూసినట్లయితే కనుక టోటల్లీ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్స్ కోసం Xiaomi బ్రాండ్, అలాగే మనకి బడ్జెట్ ఫోన్స్ కోసం రెడ్మీ బ్రాండ్, అలాగే ఫ్లాగ్షిప్ కిల్లర్స్ కోసం పోకో బ్రాండ్ కోసం Xiaomi ఈ 3 కంపెనీస్ని ఇండివిజువల్గా ఎక్స్పాండ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ రెడ్మీ నోట్ 7 అలాగే నోట్ 7 ప్రోకి సంబంధించినటువంటి హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ మీరు చూసారన్నట్లయితే మొదటిగా ప్రాసెసర్, ఇందులో వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ ఆల్ 660 క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఆక్టా కోర్ ప్రాసెసర్ని అరౌండ్ 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే దీంట్లో కంప్లీట్లీ 670 కానీ లేదా 710 ప్రాసెసర్ని కానీ తీసుకొస్తారని అనుకున్నాను, కానీ Xiaomi కంపెనీ ఇందులో వచ్చేటప్పటికే కేవలం మనకి 660 ప్రాసెసర్. ఆఫ్ కోర్స్ ఈ బడ్జెట్లో కూడా ఈ ప్రాసెసర్ అనేది వెరీ గుడ్ అనే చెప్పొచ్చు. ఇకపోతే Adreno GPUకి సంబంధించినటువంటి ప్రాసెసర్, అంటే GPU ప్రాసెసర్ని వీళ్ళు ఇందులో వాడటం జరుగుతుంది. అండ్ ఈసారి ఈ నోట్ 7 ప్రో మొబైల్ ఫోన్లో టోటల్లీ రీడిజైన్ లుక్తో మన ముందుకు రాతుంది. ఇంతకుముందు మీరు ప్రీవియస్ జనరేషన్కి సంబంధించినటువంటి రెడ్మీ నోట్ 5కి నోట్ 6 ప్రోకి మధ్య కంపారిజన్ అంటే ఫిజికల్ ఓవర్వ్యూ చూసారు అన్నట్లయితే కొన్ని చిన్న చేంజెస్ మాత్రమే ఉండటం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ రెండు కూడా సేమ్ ఉంటాయని మనం చెప్పచ్చు. కాకపోతే ఇప్పుడు Xiaomi కంపెనీకి సంబంధించినటువంటి నోట్ 7 ప్రో మాత్రం కంప్లీట్లీ రీడిజైన్ లుక్, వేర్ మీకు ఫ్రంట్ అలాగే రేర్ రెండు పక్కల కూడా మీకు గ్లాస్ ఫినిషింగ్ మనకు రావడం జరుగుతుంది. ఇకపోతే దీనిలో ఉన్నటువంటి డిస్ప్లే విషయం గురించి మనం డిస్కస్ చేసామన్నట్లయితే కనుక దీంట్లో మనకి టోటల్లీ వీళ్ళు 6.3 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి IPS డిస్ప్లే టెక్నాలజీని వీళ్ళు ఇందులో వాడటం జరుగుతుంది. అండ్ దీంట్లో కంప్లీట్గా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రెండిటిల్లో కూడా మనకి గ్లాస్ రావడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్స్ మీరు చూసారన్నట్లయితే కనుక రేర్ వచ్చేటప్పటికే వీళ్ళు జస్ట్ మనకి ప్లాస్టిక్ లేదా అల్యూమినియం బాడీని ప్రొవైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈసారి ఈ రెడ్మీ నోట్ 7లో మనకి టోటల్లీ గ్లాస్ ఫినిషింగ్తో అండ్ ప్రీమియం సెగ్మెంట్ డిజైన్ మొబైల్ ఫోన్స్ ఏ విధంగా మనకు లుక్ అయితే ఉంటుందో ఆ విధమైనటువంటి లుక్ తీసుకొని రావాలని రెడ్మీ నోట్ 7 అలాగే నోట్ 7 ప్రోని టోటల్లీ బ్యాక్ సైడ్ అంతా కూడా గ్లాస్తో డిజైన్ చేయడం జరిగింది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ 6.3 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి IPS డిస్ప్లే టెక్నాలజీని ఇందులో వాడటం జరిగింది. అలాగే ఇంతకుముందు మీరు చూసారన్నట్లయితే రెడ్మీ నోట్ 5లో వచ్చేటప్పటికే నార్మల్ డిస్ప్లే, అలాగే నోట్ 6 ప్రోలో వచ్చేటప్పటికే వీళ్ళు కంప్లీట్లీ మనకి నాచ్ని తీసుకుని
తీసుకురావడం జరిగింది. ఇకపోతే నోట్ 7 అలాగే నోట్ 7 ప్రో మొబైల్ ఫోన్స్లో కంప్లీట్లీ వీళ్ళు వాటర్ డ్రూ డ్రాప్ నాచ్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ కన్నా దీంట్లో ఉండేటువంటి వాటర్ డ్రూ డ్రాప్ ఏదైతే ఉందో కొంచెం చిన్న సైజులో ఉండటం వల్ల మ్యాక్సిమం వ్యూయింగ్ యాంగిల్ అలాగే మ్యాక్సిమం వీడియో వ్యూయింగ్ కోసం అలాగే మ్యాక్సిమం గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం వీళ్ళు దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే మనం బ్యాటరీస్ విషయంలో మాట్లాడుకున్నారన్నట్లయితే కనుక ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో రెండిట్లో కూడా అంటే నోట్ 5 కావచ్చు నోట్ 6 కావచ్చు ఈ రెండిట్లో కూడా 4000 mAh బ్యాటరీ మన కంపెనీ ప్రొవైడ్ చేసింది. వేరే ఇందులో వచ్చినప్పటికే టోటల్గా మనకి 4100 mAh బ్యాటరీని మన ముందుకు ప్రవేశపెడుతుంది. ఈ సెగ్మెంట్లో ఇంతవరకు షామీ కంపెనీ ఇంట్రడ్యూస్ చేయనటువంటి USB Type-C పోర్ట్ను కూడా మనకి ఇందులోకి తీసుకొని రానుంది. ఈవెన్ ఇందులో వచ్చేటప్పటికే మనకి క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 3.0 అలాగే 4.0 రెండు టెక్నాలజీకి సపోర్ట్ చేస్తున్న అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అంటే 10 వాట్స్కి సంబంధించినటువంటి క్విక్ ఛార్జ్ 4 టెక్నాలజీ సపోర్ట్ని ఇందులోకి తీసుకొని వచ్చింది. ఒకవేళ మీరు కనుక ఇంకా ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవాలన్నట్లయితే కనుక 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ని మీరు అదనంగా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. వేర్ కంపెనీ నుంచి మనకి డిఫాల్ట్గా ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఈ సెగ్మెంట్లో ఏ మొబైల్ ఫోన్ బ్రాండ్ కంపెనీ కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తున్నా కానీ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఈ కంపెనీ మనకి ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తుందనే చెప్పొచ్చు. ఇక మనం సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ మీరు చూసారన్నట్లయితే కనుక రెండిట్లో కూడా మనకి డ్యూయల్ వోల్టా LTE టెక్నాలజీ సపోర్ట్తో పాటు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వేరే కొన్ని మొబైల్ ఫోన్స్లో మనకు వచ్చేటప్పటికి హైబ్రిడ్ స్లాట్ ఇస్తారు. అంటే దీంట్లో కేవలం ఒక సిమ్ కార్డ్ లేదంటే ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్ కార్డ్స్ని మనం యూజ్ చేయగలం. వేరే ఇందులో వచ్చేటప్పటికే టోటల్లీ మనకి డ్యూయల్ సిమ్స్ అలాగే మనం మెమరీ కార్డ్ ద్వారా అప్ టు 2 TB దాకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో ఉండేటువంటి ర్యామ్ అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయాల్లోకి వచ్చారన్నట్లయితే టోటల్లీ 3 వేరియంట్స్లో ఈ మొబైల్ ఫోన్స్ని మన ముందుకు తీసుకురానుంది షామీ కంపెనీ రెడ్మీ. ఇందులో మొదటిగా వచ్చేటప్పటికే 3GB విచ్ కమ్స్ విత్ 32GB అలాగే 4GB విచ్ కమ్స్ విత్ 64GB అలాగే 8GB విచ్ కమ్స్ విత్ మనకి 64 అలాగే 128GB వేరియంట్స్లో మనకి ఈ ఫోన్స్ని తీసుకొని రానుంది. సో దీంట్లో వచ్చేటప్పటికి ఎంట్రీ లెవెల్ ఫోన్ వచ్చేటప్పటికే జస్ట్ కేవలం మనకి 12,000 రూపాయలకి అలాగే మిడ్ రేంజ్ సెగ్మెంట్ వచ్చేటప్పటికే టోటల్లీ మనకి 13,000 రూపాయలకి అలాగే టోటల్లీ హై అండ్ మొబైల్ ఫోన్స్ వచ్చేటప్పటికే మనకి 15,000 రూపాయలకి ఈ మొబైల్ ఫోన్స్ని మన ముందుకు తీసుకురానుంది. షామీ కంపెనీ ఎప్పుడు కూడా ప్రైజింగ్లో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ కాంపిటీటర్ కూడా వాళ్ళ దగ్గరికి రానివ్వకుండా వాళ్ళ ప్రైజెస్ని డిజైన్ చేస్తూ ఉంటుంది. అలాగే దీంట్లో కూడా మనకి ప్రైజెస్ అయితే కోట్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నో ఇది కూడా కంప్లీట్లీ రూమర్డే. రేపు అఫీషియల్గా మార్చ్ 27, 2019లో ఈ మొబైల్ ఫోన్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు దీనికి సంబంధించినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి నా ఛానల్లో మీకోసం తీసుకొని వస్తాను. ఇక ఫైనల్గా కెమెరా విషయం చూసారు అన్నట్లయితే కనుక కెమెరాలో ఆల్మోస్ట్ ఆల్ ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్లో షామీ మ్యాజిక్ చేసిందని చెప్పొచ్చు. దీంట్లో నోట్ సిరీస్లో వచ్చేటప్పటికి వీళ్ళు టోటల్లీ 48 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ 5 మెగాపిక్సెల్ కెమెరాస్తో మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్తో తీసుకుని రావడం జరిగింది. అండ్ మొట్టమొదటిసారిగా శాంసంగ్కి సంబంధించినటువంటి కెమెరా సెన్సార్ని ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వేరే నోట్ 5 ప్రోలో వచ్చేటప్పటికే 48 మెగాపిక్సెల్ అలాగే టోటల్లీ 8 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ సోనీ కెమెరా సెన్సార్ని వీళ్ళు ఇందులో వాడటం జరిగింది. అంటే దీన్ని బట్టి చూసారన్నట్లయితే కనుక కెమెరాకి చాలా పెద్దపీట వేస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే నోట్ సిరీస్లో వచ్చేటప్పటికే జస్ట్ 13 మెగాపిక్సెల్ అలాగే నోట్ 7 ప్రోలో వచ్చేటప్పటికే మీకు టోటల్లీ 20 మెగాపిక్సెల్ కెమెరా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఒక్కసారి ఈ రెడ్మీ నోట్ 7 ప్రో అలాగే నోట్ 7కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ అంతా కూడా ఫాస్ట్గా చూసేద్దామా. సో ఇందులో వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ లేదా 670 ప్రాసెసర్ని యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో వచ్చేటప్పటికే కంప్లీట్లీ 3 వేరియంట్స్లో అంటే 3GB అలాగే 4GB అలాగే 6GB వేరియంట్లో మనకి టోటల్లీ 3 కైండ్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అయితే మన ముందుకు తీసుకొని రానుంది రెడ్మీ కంపెనీ. ఇకపోతే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికే 32, 64, 128GB వేరియంట్లో వేర్ అప్ టు 2 TB దాకా మనం మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారన్నట్టయితే 4100 mAh బ్యాటరీతో పాటుగా క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 3 అలాగే క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 4 కూడా ఇందులో సపోర్ట్ చేయడం విశేషం. ఇకపోతే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్తో రావడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీని యూజ్ చేశారు. అలాగే రేర్ వచ్చేటప్పటికి కూడా కంప్లీట్లీ గ్లాస్ ఫినిషింగ్ తోటి ఇది రావడం జరుగుతుంది. ఇక కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ ఇంతవరకు ఈ ఎంట్రీ లెవెల్ లేదా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లో కంప్లీట్లీ మనకి ఎక్కడా లేనటువంటి విధంగా 48 మెగాపిక్సెల్ కెమెరా, అది కూడా సోనీ సెన్స్ అలాగే కంప్లీట్లీ శాంసంగ్కి సంబంధించినటువంటి సెన్సార్ టెక్నాలజీని ఇందులో వాడటం జరిగింది. ఇకపోతే సెకండరీ కెమెరాస్ వచ్చేటప్పటికి మనకి టోటల్లీ 5 మెగాపిక్సెల్ అలాగే 30 మెగాపిక్సెల్ అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 13 మెగాపిక్సెల్ అలాగే 20 మెగాపిక్సెల్ కెమెరాస్తో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ కెమెరా సెగ్మెంట్లో కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా రెడ్మీ మనకు వర్క్ చేస్తుందనే చెప్పొచ్చు. ఇకపోతే మన
మనకి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉండేటువంటి కాంపిటీటర్స్ అన్నిటిని తట్టుకోవడం కోసం షామీ రెడ్మీ నోట్ 7 ప్రో అన్ని ఫుల్ అండ్ ఫ్యూచర్స్ తోటి ఈ సంవత్సరం మార్చ్లో మన ముందుకు రానుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్లీ రెడ్మీ కంపెనీ నుంచి మన ముందుకు రాబోతున్నటువంటి రెడ్మీ నోట్ 7 అలాగే నోట్ 7 ప్రో మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్తో పాటు వీటి ధర అలాగే దీన్ని ఎప్పుడు మన ముందుకు తీసుకొని రానున్నారు, దీంట్లో ఎడిషనల్గా మనకి ఫ్యూచర్స్ ఏమేం ప్రొవైడ్ చేయబోతున్నారు అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేటివ్ న్యూస్తో పాటు గ్యాడ్జెట్ అన్బాక్సింగ్, వాటి రివ్యూస్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.